మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది హనీ బన్నీ గురించి, సిటాడెల్ గురించి, శామ్ అండ్ వరుణ్ ధావన్ల గురించి. పదండి కబుర్లోకి వెళ్ళిపోతాం. హనీ నైనిటాల్లోని ఒక కెఫేలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమెకు నాడి 5 ఏళ్ల కూతురు. కెఫే కోసం ఏవో కొన్ని సామాన్లు కావాలంటే తీసుకురావడం కోసమని మార్కెట్కు వెళ్ళినటువంటి హనీని ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించి అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో హనీ పట్టుబడిపోతుంది. ఎలాగో వారిని తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొంతమంది వ్యక్తులు అక్కడికి కూడా వచ్చేస్తారు. మరోవైపు చనిపోయింది అనుకున్నటువంటి తన భార్య హనీ బతికే ఉందన్న విషయం విదేశాల్లో ఉన్న బన్నీకి తెలుస్తుంది. దీంతో హనీని వెతుక్కుంటూ ఇండియాకి వచ్చేస్తాడు. ఇంతకీ హనీ వెంట పడుతున్న వాళ్ళు ఎవరంటారు? ఎంతటి వారితోనైనా పోరాడేటువంటి ఆ పవర్, సామర్థ్యం హనీకి ఎలా వచ్చింది? అసలు ఆవిడ గతం ఏమిటి? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి? చివరికి హనీని, తన బిడ్డని బన్నీ కలిసాడా లేదా? ప్రైవేట్ సీక్రెట్ ఏజెన్సీ నాయకుడు గురు ఒకవైపు, సిటాడెల్ టీం ఒకవైపు, మరోవైపు ఆర్మార్ అనేటువంటి ఒక వస్తువు. ఏంటో రబ్బా, ఇవన్నీ ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే సిరీస్ ని చూసేయాల్సిందేనమాట. సో సిటాడెల్, హనీ బన్నీ కథాపరంగా అన్ని విషయాలు పక్కన పెట్టేద్దాం. డైరెక్టర్స్ అయితే కనుక పాప బాగా కష్టపడ్డారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ ని కూడా 2 భాగాలుగా విభజించారు. ఒకటి 1992లో, మరొకటి 2000లో జరుగుతున్నట్టుగా చూపించారు. అండ్ పాత్రల విషయానికి వస్తే గనక ప్రస్తుతం జరిగేటువంటి కథ, అందులోని పాత్రలకు ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసినా ఎక్కడ గందరగోళం లేకుండా ప్రతి సన్నివేశాన్ని మెల్లగా స్క్రీన్ ప్లేతో బాగా తీర్చిదిద్దారు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో సిరీస్లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాటి నేపథ్యాలు, కథా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సరిపోతుంది. ఇందుకు ఎక్కువ టైం తీసుకున్నారు అని చెప్పి అనిపించినా కూడా ఓకే అనిపిస్తుంది. కేవలం పాత్రల పరిచయమే కాదు, 80s, 90s కాలంలోని మహిళల పరిస్థితి సమాజంలో ఎలా ఉండేది అనేది హనీ క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఉన్నతమైన రాజు కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ కూడా సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించేవారు, బాల్య వివాహాలు, ఇలాంటి అంశాలన్నీ చర్చించారు. అయితే ఆయా సీన్స్ లో బలమైన ఎమోషన్ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. కాకపోతే కట్టుబాట్లను తెంచుకొని సాధికారత వైపు ముందడుగు వేసేటువంటి అమ్మాయిగా హనీ చేసేటువంటి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇక 3rd ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని, దేశాధినేతలను సైతం శాసించేటువంటి పవర్ఫుల్ ఆర్మార్డ్ వస్తువును దక్కించుకోవడానికి గురు టీం ఎన్ని ప్రయత్నాలు చేశారు, వాటిని సిటాడెల్ టీం అడ్డుకోవడం చాలా థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఈ క్రమంలో ఒక సాధారణ యువతిగా ముంబైకి వచ్చినటువంటి హనీ ఏజెంట్ గా మారడానికి దారితీసినటువంటి పరిస్థితులు, అందుకోసం ఆమె తీసుకునేటువంటి శిక్షణ భలే అలరిస్తుంది తెలుసా. ఇక కథ ఏమో బెల్గ్రేడ్ నగరానికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అందరూ వెతుకుతున్నటువంటి ఆర్మార్డ్ పవర్ ఏంటి, దాంతో ఏం చేయొచ్చు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. దాని ఇంపాక్ట్ అసలు ఒక ఉదాహరణగా చూపించుంటే కనుక ఇంకా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఆ ఆర్మార్డ్ దక్కించుకోవడానికి హనీ బన్నీలో ఆడేటువంటి గేమ్ చాలా కూల్ గా వెళ్ళిపోతుంది. పెద్ద ట్విస్ట్లు, ఫైరింగ్ లో, చేసింగ్లు కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికీ కూడా సిటాడెల్ లో ఉంటూ గురువుకు సహకరించేటువంటి వ్యక్తి ఎవరో బయటపడేటువంటి ట్విస్ట్ అయితే కనుక నచ్చేస్తుందని చెప్పాలన్నమాట. సో రాజ్మహల్ లో జరిగేటువంటి లాస్ట్ 20 minutes యాక్షన్ సీక్వెన్స్ సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి. చాలా వరకు సింగిల్ టేక్ సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ సీన్స్ ని తీర్చిదిద్దినటువంటి కెమెరామెన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అండి. ఏ క్యారెక్టర్ కి సిరీస్ కు సరైన ఎండింగ్ ఇవ్వకుండా సీజన్ 2కు కరెక్ట్ గా మనకి చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు. అండ్ బన్నీ పాత్రలో వరుణ్ ధావన్ అలవోకగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఈ సిరీస్ కి ప్రాణం ఎవరు అంటే హనీ అనమాట. శామ్ పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. సో ఫైనలీ చెప్పాలనుకుంటే శామ్, వరుణ్ ధావన్ల పర్ఫార్మెన్స్ కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం సాంకేతిక టీం చేసినటువంటి వారి పనితనాన్ని మనం మెచ్చుకుంటూ ఈ సిరీస్ మనం చూసేసుకోవచ్చు. కథ పక్కన పెట్టేస్తే శామ్ కోసం సిటాడెల్ అని చెప్పాలి.